మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖానికి గాయాలయ్యాయట. ఇంట్లోనే గాయాలైనట్టు తెలుస్తోంది. తను కోలుకోవడానికి 10 రోజులు పడుతుంది అనడంతో అక్టోబర్ 2వ వారానికి గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా వేశారట. ప్రభాస్ తో అనురాఘవపూడి తీయబోయే సినిమా వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానుందట. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇక ఇది పూర్తిగా రొమాంటిక్ డ్రామా జానర్ లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. RX100 హిట్ తర్వాత గట్టెక్కేందుకు దర్శకుడు అజయ్ భూపతి కొత్త దారిలో నడుస్తున్నాడు. మంగళవారం అంటూ ప్రయోగాన్ని రెడీ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మంగళవారమే రివీల్ చేస్తానంటూ ప్రమోషన్ మొదలుపెట్టాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్ లో భాగంగానే ఖైరతాబాద్ వినాయకుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడట ఈ హీరో. ఇలా ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం దగ్గర సందడి చేసింది టోటల్ ఫిల్మ్ టీమ్. స్కంద మూవీ టీమ్ ఈ రోజు నైజాం ప్రమోషన్ కోసం ఈవెంట్ ప్లాన్ చేసింది. కల్ట్ జాతర అంటూ కరీంనగర్ లో ప్రమోషన్ ఈవెంట్ జరిగింది. ఈ వీక్ రానున్న స్కంద ప్రమోషన్ లో వేగం పెంచాడు బోయపాటి సీను. ఈ వారం స్కందతో పాటు పోటీ పడబోతోంది చంద్రముఖి 2. లారెన్స్ రాఘవ, కంగనా ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయోగం విడుదలకు సిద్ధమైంది. ఇక జూబ్లీహిల్స్ లోని పెద్ద ముత్తలని దర్శించుకుని ఇక్కడ ప్రమోషన్ ని షురూ చేసింది ఫిల్మ్ టీమ్. రష్మిక మందన్న పుష్ప 2 చేస్తూనే మరోవైపు రెయిన్బోకి కమిట్ అయింది. కొత్తగా రాహుల్ రవీంద్రన్ తో జోడీ కట్టేందుకు రెడీ అయింది. దసరాకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట.